హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోనా కన్నయ్య యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ ఈవినింగ్ రసం చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చింతపండు పెట్టేశాను, రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయిపోయింది, ఓన్లీ రసం చేయడమే ఉంది. దాంట్లో వచ్చేసి నేను జీలకర్ర, ఎల్లిపాయలు, వట్టి మిరపకాయలు, నల్ల మిరియాలు ఇవన్నీ వేసుకొని దంచుకొని కచ్చపక్క దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఎల్లైతే చేసామో దాంట్లో ఆయిల్, వెల్లిపాయలు వేసి, వట్టి మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి మనము మంచిగా అయిన తర్వాత అవి వేగుతుంటే మనం దాంట్లో ఒక టొమాటో, ఆనియన్ కూడా వేసుకోవాలి. టమాటో వచ్చేసి పెద్ద సైజు ఉంటే ఒకటే వేసుకోవాలి, మీడియం ఉంటే దాంతోపాటు ఇంకొకటి చిన్నది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను. టమాటోస్, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగా అది వేగాలి మంచిగా. అది మన ఇష్టం ఉంటుంది, ఉల్లిపాయ అది కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. రసంలో అన్నీ ఉంటేనే దాన్ని రసం అంటారు, బాగుంటుంది. కొంతమంది వేసుకోరు, ఎందుకు నేను చూసాను మా ఇంటి దగ్గర కొంతమంది వేయరు, అందుకని చెప్తున్నాను. అందరు కాదు, కొంత అది ఎక్కువ వేగనీయొద్దు ఫ్రెండ్స్. అది కొద్దిగా మొత్తం కలర్ రానివ్వద్దు, నార్మల్ అవుతుంటేనే టమాటో వేసేసుకోవాలి. టమాటా అవుతుంటుంది, అది కాగానే ఇంకా కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. మనం చింతపండుని మంచిగా దాన్ని తీసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని అది వేగుతుంటే మనం దాంట్లోనే ఈ ఏదైతే చింతపండు రసం ఉంటుందో మనం తీసి పెట్టుకుంటామో అది వేసేసుకొని అది మసలని ఇవ్వాలి మంచిగా. రసం మంచిగా మసలితేనే దాని టేస్ట్ అనేది మనకు మంచిగా తట్టుతుంది. చూడండి, నేను మొత్తం దాన్ని రసం అంతా తీసేదాకా దాన్ని రసం ఏదైతే మనం చింతపండు రసం వేసుకున్నామో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, ఇంకొకటి ఫ్రెండ్స్, చాలామంది తాలింపు మనం ఫస్ట్ అయితే ఏదైతే ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు, వట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నామో అదే టైంలోనే మనం దంచింది కూడా వేసేసుకుంటారు. కానీ అస్సలు అది అప్పుడు వేయొద్దు. అది ఏదైతే రసము మనకు మసులుతుందో అది మసలేటప్పుడు అది ఏదైతే మనం దంచుకుంటామో కచ్చపక్కగా అప్పుడు వేయాలి. అప్పుడైతేనే దాని ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. కచ్చపక్కగా దంచుకుంటేనే మనకు తింటుంటే మన నోటికి కూడా తలుగుతుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను మసలేటప్పుడు వేసుకుంటేనే దాన్ని ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది. చూడండి, ఇదే గ్యాప్లో ఇంకా రసం అవుతుంది. నేను రసం పక్కన పెట్టేసుకొని, పిల్లలకు చాలా ఆకలి అవుతుంది సార్. మా పిల్లలు ఇవాళ మార్నింగ్ నుంచి ఏం తినలేరు, ఓన్లీ చపాతి, క్యాబేజ్ కర్రీ చేశారని చెప్పాను కదా, అదే తిన్నారు. స్కూల్కి నుంచి రాగానే కూడా పాలు కూడా తీసుకోలేదు. వాళ్ళు 5 o'clock లేస్తారు కదా మార్నింగ్, అట్లా నిద్ర ఉండదు. అయితే ఇంకా తొందరగా లేచారు. మా బాబు వాళ్ళ సార్ కొద్దిగా తొందరగా రమ్మని చెప్తున్నారు, అందుకనే మా బాబు అయితే తొందరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock లేచారు. ఇవాళ మా సాక్షి కూడా వెళ్ళింది, అందుకని కొద్దిగా తొందరగా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా రసం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రైస్ కూడా అయిపోయింది. వాళ్ళకి రైస్, క్యాబేజ్ కర్రీ, ఆమ్లెట్ వేద్దామని నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాపకి ఇష్టంగా తింటుంది, మా బాబు అయితే అసలు ఆమ్లెట్ తినరు ఫ్రెండ్స్. ఈ మధ్య తింటున్నాడు, అలవాటు చేస్తాను వాడికి. వాడు ఓన్లీ బాయిల్ ఎగ్గే తినేవాడు, ఇప్పుడైతే తింటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమ్లెట్ కూడా తింటున్నాడు. ఇది ఫస్ట్ టైం మా బాబు ఒక ఆమ్లెట్ని ఏమనకుండా వేయంగానే తినేది, ఇదే ఫస్ట్ టైము. ఈ అమ్మాయి వచ్చేసి నా సహస్ర ఫ్రెండ్స్. చూడండి, బాగుంది అని చెప్తున్నారు. క్యాబేజ్ ఫ్రై తినండి ఫ్రెండ్స్. మా బాబు చూడండి, వాడికి రసం తక్కువ వేసానని చెప్పేసి ఇట్లా అంటున్నాడు.
బాగుందా? ఆమ్లెట్ పెట్టుకుందని చెప్తాను. మా బాబు అయితే వాడికి రసం ఉండాలి ఫ్రెండ్స్. రసము, పప్పు, చారు ఏం పెట్టినా వాడికి మంచిగా ఉండాలి. అంటే కొద్దిగా ఎత్తుగా పెట్టుకొని తినేస్తాడు. వాడికి ఏం తక్కువైనా సరే కొద్దిగా మమ్మీ నేను వేసుకుంటాడు. వాడు ఆల్రెడీ చాలా ఆకలితో ఉన్నాడు. అందుకనే ఎగ్గి మమ్మీ కర్రీ అయ్యి మమ్మీ అన్నట్టు అట్లా పెట్టేసిండు. వాడు చాలా ఆకలి రసం చేసుకున్నా అని చెప్పి మరి వెయిట్ చేసి మరి మార్నింగ్ కర్రీ ఉన్నా వాడు తినకుండా రసం కోసం వెయిట్ చేసి మరి తిన్నాడు. వాడికి అంత ఇష్టం రసం. ఇంకా పచ్చి పులుసు అంటారు కదా, అది కూడా చాలా ఇష్టము. ఎక్కువ వెజిటేబుల్స్ కన్నా అవే బాగా ఇచ్చేస్తాడు మా బాబు. ఇంకా పిల్లలు తినగానే నేను తినేసి గిన్నెలన్నీ కడిగేసాను ఫ్రెండ్స్. తర్వాత రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్కి దోశకి అయితే బియ్యం నానబెట్టేసాను. అది కూడా మొత్తం చూడండి, చాలామంది దోశ బెటరు ఎవరైనా మిక్సీ పట్టుకునేటప్పుడు దాన్ని మెత్తగా రుబ్బుకుంటారు ఫ్రెండ్స్. మెత్తగా రుబ్బొద్దు అసలు. నార్మల్గా అది మనకి ఇట్లా పట్టుకుంటుంటే మనకి ఇట్లా చేతికి ఇట్లా తలగాలి, స్మూత్నెస్ ఉండదు. దోశ మనకి పెంక మీద వేసేటప్పుడు ఇట్లా పొంగదు. అది మంచిగా ఇలా మా సహస్ర వీడియో అయిపోతుంది. ఎక్కువ బియ్యం అయిపోతుంది. నేను ఈసారి కొద్దిగా బియ్యం ఎక్కువనే నానబెట్టేసాను ఫ్రెండ్స్. నేను ఓన్లీ సాల్టే వేసుకుంటాను ఫ్రెండ్స్, సోడా వేయను. ఎందుకంటే పిల్లలు తింటారు కదా. ఇది అని కాదు, నేను దేంట్లో సరే సోడా ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్, పిల్లలు ఉంటారని. ఇంకా మనకైనా మంచిది కదా ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లలు ఉంటే కొద్దిగా సోడా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.